అందుకే ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీ స్వీకరించి ఈరోజు ఉదయం క్యాబినెట్లో దాన్ని చర్చపెట్టి క్యాబినెట్లో ఆమోదింపజేసి ఈరోజు ఈ సభలో ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి. రేపటి నుండి ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు, రాజకీయ వాళ్ళ అవకాశాల కోసం ఈరోజు ఈ నివేదిక పనిచేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే ఈరోజు 46.25% ఉన్న బీసీలు, ఏబిసిడి, అదేవిధంగా ఈ గ్రూప్లో ఉన్న ముస్లిం మైనారిటీ బీసీలు ఏదైతే 10.08 ఉందో మొత్తం 56% పైగా ఉన్న బీసీలు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో సముచితమైన గౌరవము, స్థానము కల్పించాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చింది అధ్యక్ష. కాబట్టి సభలో సభ్యులందరినీ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టినందుకు ఈరోజు అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది. మంత్రివర్గ ఉపసంఘాన్ని, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా సూపర్వైజ్ చేసిన వాళ్ళు, ఎన్యూమరేటర్లుగా పనిచేసిన వాళ్ళు రాత్రి మగళ్ళు కష్టపడి ఇది ఒక దిగ్విజయమైన కార్యక్రమంగా, దేశానికే ఆదర్శంగా నిలబడే ఒక కార్యక్రమాన్ని, ఒక బాధ్యతను నెరవేర్చింది. కాబట్టి ఈ తమరి ద్వారా సభలో ఉన్న సభ్యులందరినీ ఈ మొత్తం కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని అందరినీ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో వాళ్ళందరినీ అభినందించాలని తెలియజేస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష.